ఖమ్మం జిల్లాలో జిల్లాల పలు హాస్పిటల్స్లో డిఎంహెచ్ఓ మాలతి ఆకస్మిక తనిఖీలు చేసినట్లు తెలుస్తోంది. దాదాపు గర్భవిచ్ఛితికి పాల్పడుతున్నారనే ఆరోపణలు రావడంతో సోదాలు చేసినట్లు తెలుస్తుంది. ఏకంగా అనుమతులు లేని ఆసుపత్రిలోనే ఆకస్మికంగా తనిఖీలు చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఉపేందర్ లైవ్ ద్వారా అందిస్తారు. ఉపేందర్, చెప్పండి. వరుణ్, ఖమ్మం జిల్లాలో అనుమతులు లేకుండా నడుస్తున్నటువంటి పలు ఆసుపత్రులపై ఆకస్మికంగా ఖమ్మం జిల్లా వైద్యాధికారిని మాలతి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. మాలతితో పాటు పలు వైద్య సిబ్బంది కూడా ప్రధానంగా ఉంది. అంటే ఖమ్మం ఇటీవల కాలంలో విపరీతమైనటువంటి హాస్పిటల్ వ్యవస్థ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో విచ్చలవిడి గర్భవిచ్ఛితితో పాటు కొంత ఫెర్టిలిటీ సెంటర్స్ కూడా తీవ్ర స్థాయిలో పెరగడం ఫలితంగానే ఎక్కడెక్కడ అనుమతి ఉంది, ఎక్కడ అనుమతి లేదు అనేటువంటిది ప్రధానంగా ఇటీవల కాలంలో అందిన ఫిర్యాదుల మేరకు జిల్లా డిఎంఎన్హెచ్ఓ మాలతి ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించినటువంటి సందర్భంలో ఇటీవల కాలంలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో జరుగుతున్నటువంటి గర్భవిచ్ఛితి కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశంలో టాస్క్ ఫోర్స్ దాడులు జరిగిన సంఘటనపై విచారణకు నిమిత్తం హాజరైనటువంటి డిఎంఎన్హెచ్ఓ పలు వీసిపోయే నిజాలు కూడా కొన్ని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తారు. అంటే ఎటువంటి అనుమతులు లేనటువంటి ఆసుపత్రి ఇక్కడ రన్నింగ్ అవుతుందని చెప్పేసి స్పష్టం చేశారు. ఇదే నేపథ్యంలో అదే కాంప్లెక్స్ లో నడుస్తున్నటువంటి మరో 3 ఆసుపత్రులని కూడా, అంటే ప్రధానంగా ఒక డెంటల్ హాస్పిటల్తో పాటు హోమియోపతి హాస్పిటల్ అన్నిటి కూడా ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి ఆకస్మికంగా తనిఖీలు చేపట్టి అక్కడ ఎటువంటి అనుమతులు లేకపోవడంతో పాటు ఎక్స్పైర్ అయినటువంటి మెడిసిన్స్ ను కూడా సప్లై చేస్తూ కొంత అక్కడ ఉన్నటువంటి ఆసుపత్రి నిర్వాహకులు విచ్చలవిడిగా డబ్బులు దండుకుంటున్నారనేటువంటి ప్రధానంగా ఆరోపణలు వస్తున్న నేపథ్యం కూడా కనబడుతోంది. అది ప్రధానమైనటువంటి అంశాలు వెల్లడైన నేపథ్యంలో తక్షణమే ఆ 3 ఆసుపత్రులు కూడా సీజ్ చేసి వెంటనే సిఫారసు వాటిపై యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కూడా ఇతర తన బృందం సభ్యులు కూడా ఆవడంతో ప్రస్తుతం ఈ రోజు సీజ్ చేయడం అనేది సంచలనాత్మకంగా. అంటే ఇటీవల కాలంలో వైద్య ఆరోగ్య ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తనిఖీల్లో భాగంగా ఖమ్మంలో ఐయుఐ ఐఈవిఎఫ్ అయితే సంతానానికి సంబంధించినటువంటి ఆసుపత్రుల్లో కల్పించే ఆసుపత్రులు సెంటర్స్ లలో తీవ్రమైనటువంటి ఉన్నాయి. పాటు ఇష్టారాజ్యంగా లేకుండానే వీళ్ళ దగ్గర వీళ్ళకి ఇంజక్షన్ చేస్తూ వీళ్ళని పిల్లలు లేనటువంటి సంతానం లేనటువంటి వాళ్ళందరికీ ఇబ్బందులు గురి చేసేటువంటి చర్యలకి ఈ ఆసుపత్రులు పాల్పడుతున్నాయని చెప్పేసి కూడా ప్రధానంగా 2 ఆసుపత్రులు సీజ్ చేశారు. ఈ ఆసుపత్రుల సీజ్ తో పాటు ఇక్కడ ఉన్నటువంటి సెంటర్స్ అన్నిటి కూడా సీజ్ చేయడం అనేది కూడా ఖమ్మం జిల్లాలో ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. ఖమ్మం జిల్లాలో అటు విద్యా రంగానికి వైద్య రంగానికి ప్రధాన కేంద్రమైనటువంటి ఖమ్మం జిల్లాలో ఇట్లాంటి సంఘటనల్ని ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని చెప్పేసి కూడా ఇప్పటికే జిల్లాలో వైద్యాధికారులు స్పష్టం చేశారు. దీంతో పాటుగా ఖమ్మం నగరంలో ఉన్నటువంటి అనేక హాస్పిటల్లో కూడా ఇప్పటికే పార్కింగ్ స్థలాల్లో కూడా ఇప్పటికే ల్యాబ్స్, మెడికల్ షాప్స్ తో పాటు ఇతర సెంటర్స్ కు నిర్వహించేటువంటి ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు. ఈ అన్నిటి మీద కూడా త్వరలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తాం. ఖమ్మం జిల్లాలో ఎట్టి పరిస్థితుల్లో కూడా తప్పుడు విధానాలకు పాల్పడుతూ ఎటువంటి పర్మిషన్ లేకుండా నడిపేటువంటి హాస్పిటల్ ఎవరిని కూడా ఏ స్థాయిలో ఉన్న వాళ్ళని కూడా ఉపేక్షించబోమని చెప్పేసి క్లియర్ గా స్పష్టం చేసినటువంటి నేపథ్యం కూడా కనబడతాం. ఇట్లాంటి నేపథ్యంతో పాటు ఖమ్మంలో ఇతర కొన్ని మెడిసిన్స్ సప్లై చేసేటువంటి ఏదైతే ప్రధానమైనటువంటి డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ ఉన్నాయో ఈ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ లో కూడా విచ్చలవిడిగా అనుమతి లేకుండా వీళ్ళు నడుపుతా ఉన్నారనేటువంటి కూడా వీసిపోయే నిజాలు బయటకు వచ్చా ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా కూడా ఇట్లాంటి అక్రమ వైద్య దందా చేస్తున్నటువంటి వ్యాపారులు ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో వీళ్ళపై క్రిమినల్ చర్యలు తీసుకోవడమే పాటు భవిష్యత్తులో వాళ్ళ లైసెన్స్ ను రద్దు చేసే విధంగా ముందుకు సాగుతామని చెప్పేసి కూడా ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం ఉన్నటువంటి వైద్య అధికారిని మాలతి మరోసారి స్పష్టం చేసినటువంటి నేపథ్యం కూడా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కనబడుతోంది. వరుణ్, రైట్. అంటే ఉపేందర్, అనుమతులు లేని హాస్పిటల్లో కూడా ఆకస్మికంగా తనిఖీలు చేసినట్లు తెలుస్తోంది. సో అనుమతులు లేకుండా వాళ్ళు ఉంటున్నారు కాబట్టి వాళ్ళది హాస్పిటల్ లైసెన్స్ ఏమైనా క్యాన్సిల్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి, లేదంటే వాళ్ళకి అనుమతులు ఇచ్చి మళ్ళీ దాన్ని కంటిన్యూ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? వరుణ్, ప్రస్తుతం ఉన్నటువంటి ఆసుపత్రి నిర్వాహకుల్లో ఒక హాస్పిటల్ కి సంబంధించి అక్కడ కేవలం రిఫరెన్స్ సెంటర్ మాత్రంగానే దాన్ని నడుపుతున్న నేపథ్యం కనబడతా ఉంది. అంటే రిఫరెన్స్ సెంటర్స్ అంటే అక్కడ డిగ్రీ చదువుతున్నటువంటి విద్యార్థిని కనీసం అక్కడ మినిమం క్వాలిఫికేషన్ లేనటువంటి ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో ఆ స్టాఫ్ మొత్తం కూడా ఎటువంటి అనుమతులు లేకోకుండా కూడా ఉన్నటువంటి వాళ్ళతో పాటు అదనంగా ఎటువంటి క్వాలిఫికేషన్ లేనటువంటి స్టాఫ్ ను కూడా పెట్టేటువంటి నేపథ్యం కూడా కనబడతా ఉంది. ఇట్లాంటి బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో ఇది అనవసరమైనటువంటి హాస్పిటల్ కి ప్రస్తుతం సీజ్ చేశారు. దీంట్లో సర్టిఫికెట్ కొన్ని పరిశీలించారు. కొన్ని ఫేక్ సర్టిఫికెట్స్ తో పాటు ఇంకొన్ని సర్టిఫికెట్స్ లేని హాస్పిటల్స్, అనుమతి లేని హాస్పిటల్స్ ఉండే బ్రాంచ్ ఒక్కడ. అదే నేపథ్యంలో హాస్పిటల్ నిర్వహణ ఒకవైపు నిర్వహించే ప్రయత్నం చేస్తాం. అంటే పార్కింగ్ స్థలాలు లేవు. మినిమం ఏదైతే హాస్పిటల్ అవసరం కోసం ఉండాల్సిన ఫైర్ సేఫ్టీ కూడా లేకపోవడంతో వీటిపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించే నేపథ్యం కనబడతా ఉంది. ఇక్కడ యాజమాన్యానికి ఆసుపత్రికి సంబంధించిన నిర్వాహకులు అందరికీ కూడా
క్లియర్ గా చెప్పారు. దీనిపై పూర్తి వివరాలతోటి మమ్మల్ని సంప్రదించాలి, దీని అనుమతులు లేకుండా నడపడానికి లేదని చెప్పేసి కూడా క్లియర్ గా చెప్పిన నేపథ్యం కనబడతా ఉంది. దీని మీద ఒక స్పష్టమైనటువంటి విషయం 2 రోజుల్లో వెల్లడి కాబోతున్న నేపథ్యంలో ఇట్లాంటి ఆసుపత్రులపై కంపల్సరీ జిల్లా అంటే గ్రామీణ స్థాయి నుంచి మొదలుకొని జిల్లా హెడ్ క్వార్టర్ వరకు కూడా అన్ని చోట్ల కూడా ఆకస్మిక తనిఖీలు చేస్తాం. ఎక్కడైతే అబార్షన్స్ అడ్డదిడ్డంగా చేస్తూ అనుమతులు లేకుండా చేస్తున్నటువంటి ఏ హాస్పిటల్ ఉన్నదో ఆ హాస్పిటల్ పై ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం, వాళ్ళపై క్రిమినల్ చర్యలు తీసుకుంటాం. భ్రూణ హత్య నేరం అనేటువంటి చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేస్తాం. ఇట్లాంటి ఆసుపత్రులు జిల్లాలో ఎక్కడున్నా సరే సమాచారం ఇవ్వాలని చెప్పేసి కూడా జిల్లా ప్రజానికానికి ఇతర అందరికీ కూడా జిల్లాలో ఉన్నటువంటి డిఎంహెచ్ ప్రస్తుతం వివరాలు తెలియజేశారు. రానున్న రోజుల్లో ఇంకెటువంటి పరిణామాలతోటి ఇంకా యాక్షన్